సీఎం జగన్ హత్యకు కుట్ర జరుగుతోందా? వైసీపీకి వస్తున్న ప్రజాదరణను చూడలేక జగన్ను అంతం చేసేందుకు కుట్ర చేస్తున్నారా? విపక్షాల రెచ్చగొట్టే ప్రసంగాలే అందుకు నిదర్శనమంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు ఇదే అంశంపై బొబ్బిలి సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఎండల కన్నా హాట్గా ఏపీలో పొలిటికల్ టెంపరేచర్ అంతకంతకు పెరుగుతోంది. సీఎం జగన్ పై దాడి అంశం కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. రాయి విసిరిన వాళ్లు పోలీసుల అదుపులో ఉన్నారు. మరి సీఎంపై రాయి గురిపెట్టమని వాళ్లకు చెప్పిందెవరు? రాయి వెనక కిరాయి ఎవరిది? సీఎం జగన్ హత్యకు కుట్ర జరిగిందా, జరుగుతోందా? ఖచ్చితంగా దురుద్దేశంతోనే భయపెట్టాలి, ఓ ప్రాణం తీసుకునైనా సరే భయపెట్టాలని ఈ దాడికి తెగించారు. ఆ పార్టీ కంప్లీట్గా దుకాణం బంద్ అయిపోయిన పరిస్థితిలో నేపథ్యంలో ఎన్నికల్లో ప్రశాంత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయాలి, శవాల మీద పేలాలు వేరుకునే రకమైన మనస్తత్వం కలిగిన తెలుగుదేశం పార్టీ దీని కూడా దిగజారుతోంది. తాజాగా బొబ్బిలి సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై ప్రజల్లో ఉన్న ఆదరణను, కూటమిపై ఏవగింపును తట్టుకోలేకే జగన్ను చంపేస్తే ఏమవుతుందనే కుట్రలకు దిగజారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజాభిమానమే తనకు రక్షణ కవచమన్నారు సీఎం జగన్. సొంత మామను, సొంత పార్టీ అధ్యక్షుడిని కుట్రలతో చంపేసింది ఎవరు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీ జగన్ను, మీ బిడ్డను ప్రజల్లో ఓడించలేము అని, ఈ జగన్ను చంపేస్తే ఏమవుతుంది అన్న మాట వినిపిస్తా ఉంది అని, జగన్ను చంపేస్తే తప్పేంటి అని అంటున్నది ఎవరు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. సీఎం జగన్ పై దాడి కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది. మరోవైపు సీఎం జగన్ హత్యకు కుట్ర పన్నారు అనడానికి రాళ్లతో కొట్టమంటూ చంద్రబాబు చేసిన ప్రసంగాలే నిదర్శనమని మొదట్నుంచి ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ అంశంపై ఈసీకి ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడలేదని ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. పబ్లిక్ లో చంద్రబాబు నాయుడు గారు, ఏ జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా, ఏమవుతుంది అంటే, ఏమవుతుంది అంటే ఏం పీకుతావు, ఏం పీకుతావు ఏమండి? ఇంత పబ్లిక్గా రేపు డైరెక్ట్గా తల నరికేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని. అడిగేది ఎప్పుడు? ఒక 10,000 కోట్లు కొట్టేస్తాడు. 10,000 కోట్లు ఏ వ్యవస్థలు అవసరమో కొట్టి పారేస్తాడు. జనం ఏముంది, 10 రోజులు 15 రోజుల్లో మనం మర్చిపోతారు. అయ్యో పాపం, అయ్యో పాపం. జగన్ పై దాడి చేయాలన్న చంద్రబాబు ప్రసంగాలపై బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదన్నారు పోసాని కృష్ణమురళి. ఫేక్ వీడియోకున్న విలువ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాణాలకు లేదా అన్నారు పోసాని కృష్ణమురళి. ఫేక్ వీడియోకి ఉన్న విలువ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాణానికి లేదా అండి? కనీసం మోడీ హానెస్ట్ ఫెలోనే తప్పు అని ఖండించాడా? చిన్న వార్నింగ్ ఇచ్చారా? ముఖ్యమంత్రిని పబ్లిక్గా నువ్వు మర్డర్ చేస్తానని చెప్తావా, ఇతని మీద కేసు పెట్టండి చంద్రబాబు మీద అన్నారా? అన్నారు బీజేపీ వాళ్ళు, అనలేరు. దేశంలో న్యాయం ఉందని చెప్పడానికి సీజేఐ చంద్రచూడ్ ఒక్కరే కారణమంటున్నారు పోసాని కృష్ణమురళి. ఆయన ఏపీని సందర్శించి వాస్తవాలను గమనించాలని కోరారు పోసాని కృష్ణమురళి. అయ్యా, ఏమడగట్లా మేము, న్యాయం కూడా వద్దు, ఆంధ్ర రాష్ట్రం రండి, ఒక రోజు తిరగండి, మా ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందో, చంద్రబాబు నాయుడికి అహంకారం ఎలా ఉందో, లెక్కలేనితనం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. మీరు మా ముఖ్యమంత్రి గారిని కాపాడండి. అదే మీకు రాయబోతున్న లెటర్. ఈయన ఉన్నాడు మన భారతదేశంలో, ఇంకా న్యాయం ఉందనటానికి చంద్రచూడ్ గారే నిదర్శనం. జగన్ను చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగా ప్రకటిస్తోంటే, రెచ్చగొట్టేలా ప్రసంగిస్తోంటే మోదీ, అమిత్ షా ఎందుకు ఖండించడలేదన్నారు పోసాని కృష్ణమురళి. బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు దేవుడైపోయారా అని ప్రశ్నించారాయన. ఇక బొబ్బిలి సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక దాడులకు కుట్ర చేస్తున్నారని, కానీ ప్రజలే తనకు రక్షణ కవచమన్నారు సీఎం జగన్.